ఒక్క అరగంటలో మా అమ్మాయిని తీసుకురాకపోతే ఈ అడవిలో మీరు ఉండరు, మీ ఉద్యోగాలు ఉండవు. వెళ్ళండి. మంత్రి గారిది అమూల్యమైన టైం అనుకుంటాను. అందుకే నేనెందుకు వచ్చానో ఒక్క మాటలో చెబుతాను. సూటిగా సమాధానం చెప్పు. ఏమిటి? మంచినీళ్లు తాగించే ప్రశ్న వేస్తానని ముందే ఊహించావా? నీ చేత మంచినీళ్లు తాగించే సమాధానం నేను చెప్పబోతున్నాను. అందుకే నీకోసం సిద్ధం చేశాను. అవి వెనుకటి రోజులు. ఇప్పుడు గాలి నా వైపు వీస్తోంది. మగాడు నా బిడ్డ. నీ కూతుని చేసుకు తీరుతాడు. స్టాప్ ఇట్. రాష్ట్రాన్నైనా రాసిస్తాను, కానీ వాడితో మాత్రం ఈ పెళ్లి జరగనివ్వను. నేను 6 కోట్ల మందికి ప్రతినిధిని. రిగ్గింగ్ చేసి గెలిచిన దానివి నువ్వు 6 కోట్ల మందికి ఎలా ప్రతినిధి అవుతావు? ఏయ్, అనవసరంగా క్యాసెట్ వేయకు. మర్యాదగా నా కూతుర్ని అప్పగించు. ఆర్డర్ వేయటానికి నేను నీ సర్వెంట్ని కాను. నీ కూతురికి కాబోయే అత్తగారిని. నువ్వు నా చేతులు పట్టుకోవాలి, నా కొడుకు కాళ్ళు కడగాలి. నో, నీ చేతులకు సంకెళ్ళు వేయిస్తాను, నీ కొడుకు కాళ్ళు విరగ్గొట్టిస్తాను. ఎవరక్కడ? మింగుడు పడ్డం లేదా? మంచినీళ్ళు తాగు. నేను తలుచుకుంటే గుళ్ళో పెళ్లి చేయించేదాన్ని, రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టించేదాన్ని. కానీ అప్పగిస్తున్నది ఎందుకో తెలుసా? నేను కయ్యానికి రాలేదు, బియ్యానికి వచ్చాను. 6 కోట్ల మందికి ప్రతినిధిని అని విర్రవీగే నువ్వు ఈ రాజ్యలక్ష్మి నా వియ్యపురాలని నువ్వు గర్వంగా చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తాను. వెళ్ళమ్మా. ఇవ్వాళో రేపో గతాన్ని నా కొడుక్కి చెప్పబోతున్నాను. వాడొస్తాడు, ఈ తల్లి కోరిక నెరవేరుస్తాడు. రాజా, ఆ గ్రామ పొలిమేరలో అడుగు పెట్టే ముందు ఒక్క మాట గుర్తుంచుకో. అక్కడికి నువ్వు వెళుతున్నది పగ పెంచుకోవటానికి కాదు, ప్రేమ పంచుకోవటానికి. ఏ గడ్డ మీద నీ తల్లి పతిత అన్న ముద్రతో కన్నీళ్లు కార్చిందో ఆ గడ్డ మీదే నీ కళ్యాణ పన్నీటి జల్లు కురవాలి. తమరి పేరేంటి బాబు? బొబ్బిలి రాజా. హలో, నేనే. వాడు వచ్చాడు. వాడా? అబ్బా, అమ్మాయితో చెప్పవయ్యా, వాడు వచ్చాడు. వాడు వచ్చాడంట. వాడా? హలో అమ్మా, వాడు వచ్చేసాడు. వాడంటే ఎవడా వాడు? దాని కొడుకు వచ్చి దెయ్యాల కొంపలో తెచ్చేశాడు. ఊరంతా విడ్డూరంగా చూస్తున్నారు. అసలు ఆడి పరిస్థితి చూస్తుంటే ఏదో కమిట్ అవ్వడానికే వచ్చాడని నాకు డౌట్ వేస్తుంది. అలాగా? ఇప్పుడు ఎలాగా? నాకు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలున్నాయి. ప్రతిపక్షం ఇక్కడుంటే నువ్వు అక్కడ చేసేదే ఉందమ్మా. త్వరగా వచ్చాయి. అలాగే.
ఎక్కడ వాడు? పిలిపించు. అత్తయ్యో, వాడు వస్తున్నాడు అత్తయ్యో. ఎందుకు వచ్చావు ఈ ఊరు? అత్తోయ్ కత్తి. ఏం రాసుంది అందులో? తమరు నిశాని కాదుగా, చదువుకోండి. మంత్రులకి వింటమే కానీ చదవటం చేయడం అలవాటు ఉండదు. జాగ్రత్త, బద్ధకం ఎక్కువైతే ఈ మధ్య మా ఎర్ర సోదరులు అడవిలోనే అసెంబ్లీ పెట్టేస్తున్నారు. విషయం చెప్పు. కూర్చొని చెప్పనా, నుంచొని చెప్పనా? నీకు తల తిక్క? నా కోర్కెలు వింటే నీ తలకెక్కుతుంది కిక్కు. అది మాకు అలవాటేలే చెప్పు. నా తండ్రిని ఎవరు చంపారు? నీ తల్లి. అది నిజం కాదని మీరే చెప్పాలి. ఇది నా మొదటి కోరిక. రేయ్, నా తల్లి పతిత. శభాష్, నువ్వే ఒప్పుకున్నావు. అని నింద వేసిన నువ్వు ఇదే ఊరి నడిబొడ్డులో నిలబడి అది అబద్ధం అని ఒప్పుకోవాలి. ఇది నా రెండవ కోరిక. ఇన్నాళ్లుగా నా తండ్రి ఆస్తి మీరే అనుభవించారు. అది వడ్డీతో సహా నాకు జమ కట్టాలి. ఇది నా మూడవ కోరిక. అసలు మా బాబాయ్కి పుడితేగా ఆస్తి ఇవ్వడానికి. అయ్యో అమ్మో! తమ్ముడు తనవాడైన ధర్మాన్ని చెయ్యమన్నది మన సిద్ధాంతం. నోరు జాగ్రత్త. రౌడీల్ని ఎడం పక్కన, గూండాల్ని కుడి పక్కన, పోలీసుల్ని వెనక పక్కన పెట్టుకొని ప్రజల్ని భయపెట్టి గెలిచిన నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇది నా నాల్గవ కోరిక. నన్నైనా వదులుకుంటుంది కానీ మంత్రి పదవి మాత్రం వదలదు. ఆఖరి కోరిక. రాజా, రాజా, రాణి, నా గుండెల్లో బందీ అయిన నీ కూతుర్ని గదిలో బంధించిన నువ్వే నీ చేతుల మీదుగా విడుదల చేసి మా ఇద్దరికి పెళ్లి చేయాలి. రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. అంతేకాదు, నీ కోరికల్లో ఏ ఒక్కటి తీరదు. తీరకపోతే తీరని నష్టం మీకే. రాయబారం ఫెయిల్ అయితే జరిగేది కురుక్షేత్రమే. హస్తినాపురంలో కాదు, బొబ్బిలి నడి బొడ్డులో. లుక్, అడవిలో జంతువులతో ఆడుకునే విద్య మాత్రమే నీకు తెలుసు, కానీ నాకు మనుషులతో ఆడుకునే విద్య కూడా తెలుసు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ప్రజాప్రతినిధుల్ని ఎత్తుకుపోవడం ఎమ్మెల్యేల దాకానే వచ్చింది. మంత్రుల దాకా రాని ఒక మినిస్టర్ అత్త. ఏమిటి చలమా మనం వదిలేసావు? నువ్వు అను. నేను ప్రజాప్రతినిధిని అన్నయ్యా. నా సమక్షంలో ఏం జరిగినా ప్రతిపక్షాలు గోల చేస్తాయి. అందుకే నువ్వు కమిట్ అయ్యాను అని చెప్పు. వాడు నీ కూతురంక చూడకుండా అసలు ఈ ఊళ్ళోనే లేకుండా చేసేస్తా. ఎస్, నేను కమిట్ అయ్యాను. చూడు, వీళ్ళందరూ కాళ్ళు చేతులు విరిగి నిన్నటి నుంచే ఈ హాస్పిటల్లో ఉన్నట్టు రిజిస్టర్లో ఎంటర్ చెయ్యి. సార్, మీరెవరినైనా మర్డర్ చేసి వచ్చారా? చెప్పింది చెయ్యకపోతే నువ్వు మర్డర్ అయిపోతావు. రిజిస్టర్లో రాయి. రాసుకోండి డాక్టర్ గారు. ఆ? నిజంగానే కాళ్ళు చేతులు విరిగి వాళ్ళు మీ హాస్పిటల్లోనే జాయిన్ అవబోతున్నారు.
హలో 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 చిచి వెదో ఫోను వెదో గవర్నమెంట్. పెట్టకో గవర్నమెంట్ మందే. ఆపండి మీ క్యాసెట్. హలో అన్నయ్య. అన్నయ్య కాదు, అల్లుడు. ఒడ్డు కారం నోట్లో పడ్డట్టయిందా? ఈ పాటికి మర్డర్ అయిపోయి ఉంటాను అనుకున్నావా? మర్దరా? అటువంటి అలవాట్లు మా వంశంలో లేవు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆడదానికి సొమ్ములు అందంగా ఉంటాయి కానీ కొమ్ములు అందంగా ఉండవు మినిస్టర్ అత్త. ఆంధ్ర వాళ్ళకి పోట్ల గిత్తన్నా పొగరబోతు అత్తన్నా ఇష్టం కదా. విరుస్తా, నీ ఒక్కొక్క కొమ్ము విరుస్తా. ఈలోగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి లెఫ్ట్ లెగ్లు రైట్ హ్యాండ్లు విరిగిన నీ వాళ్లను డిశ్చార్జ్ చేయించుకో.